నమస్తే అండి, అమేయకు స్వాగతం. ఈరోజు మనము పిట్టల ఆర్గానిక్స్ పిట్టల శ్రీశైలం గారి ఫామ్లో ఉన్నాము. ఇక్కడికి ఒక ముఖ్యమైన విషయం మీకు వీడియో చూపించడానికి తీసుకొని వచ్చినాం అనమాట. ఏంటంటే కంపోస్ట్ ఏదైతే మనకు ఫామ్లో దొరికేటటువంటి గడ్డి గాదం ఉంటుందో వాటిని అన్నిటినీ కూడా మనము కూలీలను పెట్టి లేదంటే బ్రష్ కట్టర్ పెట్టి మనం ఏరుతూ ఉంటాము. ఆ ఏరిన డబ్బులు కూడా మనకు వృధా కాకుండా ఉండడం కోసం అని చెప్పేసి మనం దాన్ని మళ్ళీ దాని నుంచి రీప్రొడక్షన్ ఎట్లా చేయాలి, దాంట్లోంచి కొత్త ఉత్పాదకతను మనం ఎట్లా తీసుకురావాలి, ఉత్పత్తి ఎట్లా చేయాలనే దాని మీద ఇక్కడికి రావడం జరిగింది. వీళ్ళు ఇక్కడ ఇట్లా కవర్లు పెట్టిందంతా కూడా ఈ బెడ్లో ఉన్నదంతా కూడా కంపోస్టే తయారవుతుంది. యాక్చువల్గా దీన్ని పిరమిడ్ లాగా, అంటే మనకు కరెక్ట్గా చెప్పాలంటే బతుకమ్మ షేప్లో చేస్తూ ఉన్నారు. దాన్ని ఎట్లా చేయాలి, దానికి లెక్కలేంటి, దానికి వేయాల్సినటువంటి కొలతలేంటి, ఎన్ని రోజులలో ఇది ఫర్మేట్ అవుతుంది, మొత్తం దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా మనం ఇవాళ శ్రీశైలం గారి దగ్గర నుంచి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే, నా పేరు పిట్టల శ్రీశైలం. మేము పాత పద్ధతిలో ఏదైతే పెంట కుప్పలు ఉండేనో ఆ పెంట కుప్పల్లో ఒకదాని మీద ఒకటి ఎట్లయితే మన ఇంట్లో ఉండే వ్యర్థాలు కానీ పశువుల పేడ కానీ మిగతా కలుపు మొక్కలు కానీ మనం కుప్ప వేసి దాన్ని ఏడాది దాకా మనము మరగబెట్టేదో ఒకేసారి తీసుకుపోయి పంట పొలాలకు వేసుకునేది కదా, దాన్ని బేస్ చేసుకొని అలాంటి రూపంలో ఉండేది ఈ మేము మాగబెట్టిన గడ్డి. మరీ ముఖ్యంగా ఇవి ఏంటంటే మన పంట పొలంలో వచ్చిన వ్యర్థాలని తీసుకొని ఆ వ్యర్థాలని రెండు భాగాలు, ఒకటి ఎండిన వ్యర్థాలు, ఒకటేమో పచ్చి వ్యర్థాలు, మళ్ళీ మూడవది పెండ, ఈ మూడింటితో కలిపి మేము ఈ ఫెర్టిలైజర్ మన కంపోస్ట్ తయారు చేసాము. ఇప్పుడు దీంట్లో మనము పేడ, ఎండుగడ్డి, పచ్చిగడ్డి తీసుకోవాలనుకున్నాం కదా, అది మనం ఎంత ప్లేస్లో వేయాలి అంటే మీది ఇంతకుముందు వేరే దగ్గర చూసినవి అన్నీ కూడా దిమ్మెల్లాగా ఉన్నాయి, పిరమిడ్ లాగా కనబడుతున్నాయి మనకు. ఇదేమో బెడ్ లాగా వేసిండ్రు. అంటే ఒకవేళ మనం ఆ పిరమిడ్ లాగానే వేయాలనుకుంటే ఏది ఎంత రేషియోలో వేయాలి? ఇప్పుడు మనము 4 నుంచి 5 ఫీట్ల డయాతోటి 4 ఫీట్ల హైటు గనక కుప్ప మనం చేసుకునే దానికి 9 గంపల ఎండుగడ్డి, 6 గంపల పచ్చిగడ్డి, 3 గంపల పెండ, ఈ 3 కనుక మనం లేయర్ బై కనుక వేసుకుంటూ 4 ఫీట్ల హైట్ వరకు చేసుకోవాలి. మళ్ళీ ఇప్పుడు మనకు పచ్చిగడ్డి ఎండుగడ్డి మధ్యలో 15 లీటర్ల నీళ్ళు పోయాలి, పచ్చిగడ్డి పెండ మధ్యలో 10 లీటర్ల నీళ్ళు పోయాలి, పెండ మీద మాత్రం 5 లీటర్లు పోయాలి. మళ్ళీ తర్వాత మళ్ళీ మనకు అక్కడ ఎండుగడ్డి 9 గంపలు వస్తాయి. అట్లా మనం ఇట్లా మళ్ళీ 15 లీటర్లు నీళ్ళు ఇట్లా పోసుకుంటూ మనం లాస్ట్ వరకు పై లేయర్ మాత్రము పెండ అయిపోయిన తర్వాత ఎండుగడ్డి మాత్రం వేసి మూత పెట్టాలి. ఇట్లా ఎందుకు చెప్తున్నామంటే మనం తీసుకుపోయి దాని మీద వేయడానికి అనుకూలంగా ఉండడం కోసం 4 ఫీట్ల ఎత్తు వరకు తీసుకోవాలి. అంటే దీన్ని మనం ఒకసారి వేసిన తర్వాత మళ్ళీ ఎన్ని రోజులకు మనకి ఇది మొత్తం రెడీ అవుతుంది? మధ్యలో ఏమైనా కలపాల్సి ఉంటుందా? ఇది మొత్తంగా ఏంటంటే 18 రోజులు నిల్వ ఉంచాల్సి ఉంటుంది. 18 రోజులు కానీ మొదట 4 రోజులు మనము 9 గంపలు ఎండుది, 6 గంపలు పచ్చిది, 3 గంపలు పెండ, ఈ 3 కలిపి మనం 4 ఫీట్లు ఏదైతే వేసుకున్న దాన్ని మనం కవర్ తోటి కప్పి 4 రోజులు కప్పాలి. 4 రోజులు అంటే 4 రాత్రులు కప్పాలి. మనం ఏ రోజు చేస్తామో ఆ రోజు నుంచి 4 రాత్రులు. ఏ రకమైన కవర్ అయినా ఏం కాదు, దాంట్లో గాలి ఎట్లాంటి గాలి పోకుండా ఉండాలి. అట్లా 4 రోజులు తీసిన తర్వాత మళ్ళీ మనం దాన్ని పైది మొత్తం దాంట్లో మనం చేయి పెడితే ముట్టుకోనంత వేడిగా ఉండాలి. అదే మాదిరిగా మనకు దాంట్లో చేయి పెడితే దాంట్లో పదన ఉండాలి. కనీసంగా 4-5 చుక్కలు, 4 నుంచి 10 చుక్కల వరకు నీళ్ళు ఇట్లా పిండితే 4 నుంచి 10 చుక్కలు రావాలి. ఇప్పుడు ఇది ఎన్ని రోజులు అవుతుంది? ఇది 4 రోజులది. తీద్దామా? తీద్దాం. ఇది కనుక ఇది చేయి పెట్టాలంటే కాలుతుంది. ఇట్లా కనుక తీసుకొని మనం ఇట్లా పిండితే కనీసంగా 4 నుంచి 10 చుక్కలు, 2, 3, 4, 5 ఇట్లా ఇది ఉంది అని అంటే మనకు ఉపయోగకరంగా ఉందన్నట్టు ఈ వేడి. దీన్ని మళ్ళీ ఏం చేయాలంటే పై లేయర్ మొత్తంగా మనం పక్కకు తీసేసి ఇది కిందికి పోవాలి, లోపలిది బయటికి రావాలి. అంటే మనం సిమెంట్ మట్టి కలిపినట్టుగా ఈ 3 మనం కలిపినంత కూడా మనం చేసేసుకొని మళ్ళీ ఇవి 4 రోజుల తర్వాత మనకు తీసేసిన తర్వాత ప్రతి 2 రోజులకు ఒకసారి మరలేయాలి. మళ్ళీ సేమ్ ఇది కవర్ కప్పాల్సిందే. కవర్ కప్పిన తర్వాత 2 రోజులకు ఒకసారి తీయాల్సిందే. 2 రాత్రులు, 3వ నాడు తిప్పాలి మనం. 2వ రాత్రి ఇప్పుడు ఈ రాత్రి ఇది అయిపోతుంది, రేపు రాత్రి అయిపోతుంది, ఎల్లుండి పొద్దున మళ్ళీ మనం తీయాలి. అట్లా 3 సార్లు 3 సార్లు కాదు, 18 రోజుల వరకు. అంటే ప్రతి 2 రోజులకు ఒకసారి అంటే ఇది 4 రోజులది ఒకటి అయిపోయిందంటే ఇంకా 8 సార్లు, 7 సార్లు ఉంటుంది అనుకుంటా. అట్లా మనం కనుక చేసుకుంటే ఈ లాస్ట్ కూడా పొడిగా అయిపోవాలి ఇదంతా. ఇప్పుడు అంటే 4 రోజులకే మనకి ఈ ఫామ్కి వచ్చేసింది ఇది. అవునండి. పోయమ్మా
మంచిగా పౌడర్ ఫామ్కి వచ్చేసింది. అంటే ఇప్పుడు ఇది మళ్ళీ లేయర్ అంటే మార్చడానికి ఇట్లా వస్తుందా? అయితే మీకు నేను చెప్పడం మర్చిపోయా, ఈ పౌడర్ ఫామ్ రావడం కంటే మనం ఈ ఏదైతే మనము పంట వ్యర్థాలు తీసుకొచ్చామో యథావిధిగా అట్నే కనుక వేస్తే 18 రోజుల కావు. దాన్ని ఏం చేయాలంటే చిప్పులు మాదిరిగా చిన్న చిన్నవి మనం గడ్డి కుట్టి కొడతాం అండి, కుట్టి కొట్టి మాదిరిగా మనం పచ్చిగడ్డిని ఎండుగడ్డిని కనుక మనం కుట్టి కొట్టాడు వేసుకుంటే ఎంత చిన్న ముక్కలు అయితే అంత తొందరగా అది అవుతుంది. శ్రీశైలం గారు ఇప్పుడు అక్కడేమో రౌండ్గా వేసినాం కదా, ఇదివరకు దగ్గర కూడా అన్ని రౌండ్గా కుప్పలు కవర్ కట్టి ఉన్నాయి, ఇదేమో రౌండ్గా ఉంది, ఇక్కడేమో బెడ్ లాగా పెట్టిండ్రు కదా, అంటే దీనికి దానికి ఏమన్నా తేడా ఉంటుందా? ఏం లేదండి, ఇప్పుడు మనకు అనుకూలంగా ఏది ఉంటే అది చేసుకోవాలి. మనకు 4 ఫీట్ల మందమే అక్కడ నాకు స్థలం ఉండే కాబట్టి నేను 4 ఫీట్ల రౌండ్గా అది వేసిన. ఇక్కడ స్థలం పెద్దగా ఉంది కాబట్టి ఇది పెద్దగా వేసిన. ఇది ఇట్లా కనుక వేసుకోవాలనుకుంటే పొడవేమో 16 ఫీట్లు వేయాలి, అడ్డంగానేమో మన 6 ఫీట్లు వేయాలి, ఎత్తు 4 ఫీట్లు వేయాలి. ఇట్లా కనుక వేస్తే మనకి ఎక్కువ పెద్ద మొత్తంలో మనం ఒకేసారి వేసుకున్న వాళ్ళం అవుతాం. అదేమో చిన్నది కనుక ఉన్నప్పుడు నేను చిన్నగా అట్లా వేసిన. అంటే ఇప్పుడు మనం ప్రతి 2 రోజులకు మరలేసినప్పుడల్లా అట్లా తీసి మళ్ళీ పక్కన కుప్ప పోయి మళ్ళీ సేమ్ ఇప్పుడు ఇక్కడైతే ఎట్లయితే వేసామో సేమ్ దానిలాగానే మళ్ళీ ఇంకోటి వేసేసి మళ్ళీ పెట్టుకోవచ్చు. అంటే దీంట్లో మనము గడ్డి ఏ గడ్డి అయినా వాడచ్చు. మనం గడ్డిలలో ఒకటే సమస్య ఉంది, ఏంటంటే మన ఈ వయ్యారు బాము కదండి, మన వేపాకు, తర్వాత కానుగాకు, తర్వాత చిప్పలాకు, తర్వాత ఇలాంటి ఏవైతే బ్యాక్టీరియాని చంపే ఉన్నాయో అంటే మనం చావు కోసం వాడేటి తప్ప మిగతా అన్నీ వాడచ్చు. దీంట్లో అంటే ఎండుగడ్డి మన ఫామ్లో దొరికేది బయ్యారు బామతో సహా మిగతా అన్ని గడ్డీలు వాడుకోవచ్చు. ఒకే ఒకటి ఏంటంటే బ్యాక్టీరియాని చంపేది మాత్రం వాడద్దు. దీంట్లో ఇప్పుడు మనము పచ్చిగడ్డి మనం ఏదైనా వాడుకోవచ్చు, ఎండుగడ్డి ఏదైనా వాడుకోవచ్చు. మరి పేడ విషయానికి పేడ ఏ పేడ అయినా సరే పచ్చిగా ఉండాలా, మాగిన పేడ, కొత్త పేడ ఇప్పుడు పెట్టంగానే తీసుకుంటే మంచిగా ఉంటుంది. ఎందుకంటే దాంట్లో ఎక్కువ యాసిడ్స్ ఉంటాయి కాబట్టి దానివల్ల జల్దీ కుళ్ళడానికి హీట్ టెంపరేచర్ కనుకైతే ఇది ఏంటంటే ఎరోబిక్ మెథడ్ కాబట్టి ఖచ్చితంగా మనకు పచ్చిదే ఉంటుంది, మంచిది. అదే ఇది చాలా బాగుంది. ఇప్పుడు రెడీ అయినాక కూడా అంటే దీంట్లో అర్థమైంది ఏంటంటే పెద్ద పెద్ద ముక్కలు గడ్డి కాకుండా చిన్నగా చాప్ చేసుకుని వీలైనంత తొందరగా అవుతుంది. అంటే ఇప్పుడు మనం ఈ ఫర్మేట్ చేసేటటువంటి సైకిల్లో మనకు ఖచ్చితంగా 18 రోజుల వరకు ఉండాలని కూడా ఏం లేదు. నీకు తొందరగా అయితే అంతే మొత్తంగా సూర కనుక చేసి కనుక నువ్వు వేసినావు అనుకో ఇంకా నీకు తొందరగా అవుతుంది. నువ్వు సూర వేయాలి అనుకో 18 రోజుల 21 అయితే 21 కాకపోతే 30 రోజులు కూడా అవుతుంది. ఇది మనం దాన్ని చేసుకున్న తక్కువ దాన్ని బట్టి ఇప్పుడు ఎంత మంచిగా మర్రేస్తే అంత మంచిది. మనం ఇందులో వాటర్ చల్లుతాం కదా, ప్రతి లేయర్ కి వాటర్ ఒకేసారి మొదటిసారి మాత్రం వాటర్ చల్లాలి. లేదు నెక్స్ట్ సారి కనుక వాటర్ కనుక మనకు సరిపోలేదు, మనకు ఆ హీట్ కనుక జనరేట్ కాకపోతే మనం పశువుల మూత్రం 2 నుంచి 5 లీటర్ల వరకు చిలకర ఇవ్వాలి. ఇప్పుడు ఒట్టి ఆవు అంటే మూత్రం కూడా కలపాలా, ఒట్టి నీళ్ళేనా? పశువుల మొదటిసారి మాత్రం నీళ్ళే కలపాలి. పచ్చిపేడ కనుక మనం అది హీట్ కనుక జనరేట్ కాలేదు కనుక అన్నప్పుడు మనము రెండోసారి ఎప్పుడైతే మనము కలుపుతామో 4 రోజుల తర్వాత మరలేసేటప్పుడు అప్పుడు ఒకసారి 2 నుంచి 5 లీటర్ల వరకు పశువుల మూత్రాన్ని కలపాలి. దీన్ని వాడే విధానం ఇప్పుడు మనకు రెడీ అయిపోయింది కదండి, రెడీ అయిన దాన్ని వాడే విధానం ఎట్లా? మొత్తంగా మనము ఒక 4 ఫీట్ల ఎత్తుతోటి ఉన్న 4 ఫీట్ల డయాతోటి 4 ఫీట్ల ఎత్తుతోటి ఉన్న దాంట్లో 300 నుంచి 400 కిలోల మనకి ఎరువు వస్తుంది. ఈ ఎరువుని గనక మనం తీసుకుంటే ఒక్కొక్క మొక్క గనక మనము పండ్ల మొక్కలే కనుక తీసుకుంటే 2 గంపలు వేసుకుంటే సరిపోతుంది. అదే కనుక మనము ఈ బెడ్ సిస్టమ్ కనుక రేజ్డ్ బెడ్ కనుక పెట్టుకుంటే బెడ్ నిండా పరుచుకుంటూ పోవచ్చు. ఇది ఒక 1 ఇంచ్ వరకు పరుచుకుంటూ పోవచ్చు. తర్వాత లేదు మేము కూరగాయల చెట్లు దూరంగా పెట్టుకున్నామంటూ పిడికడు చెట్లకు వేసుకుంటూ పోతే సరిపోతుంది. మీరు వాడుతున్నారు కదా, మీకు ఎట్లా అనిపించింది? ఇది చాలా గ్రోత్ ఉంది. ఎలాంటి దీనివల్ల ఇంకో ప్రత్యేకత ఏంటంటే మనం ఎక్కడైతే మనం ఇది పరుస్తామో అక్కడ ఎట్టి పరిస్థితిలో కలుపు రావట్లేదు. అది మాత్రం మనం చూసినాం, కలుపు రావట్లేదు. ప్లస్ మొక్క కూడా చాలా హెల్దీగా గ్రోత్ అవుతున్నది. ఇప్పుడు తయారైంది మనం పక్కన పెట్టుకున్నాం అనుకోరి, ఎన్ని రోజుల వరకు మనం దాన్ని వాడుకోవచ్చు? మేమైతే 6 నెలల వరకు కూడా వాడుతున్నాము. ఏమి ఇబ్బంది ఏం కాలేదు. దాంట్లో మార్పులు ఏం లేదు. మనకి ఎంత తొందరగా వాడుకుంటే అంత మంచిది. ఇది మనం 6 నెలల వరకు నిల్వ పెట్టుకోవచ్చు అంటుర్రు. 6 నెలల వరకు మనం ఏదైనా కారణం వల్ల వాడలే, బయటనే పెట్టినాము,
ఎండిపోతుంది కదా, ఎండిపోతే మరి దాంట్లో ఉండేటటువంటి బ్యాక్టీరియా చచ్చిపోతుంది కదా. అవును. అయితే మళ్ళీ మనం దాన్ని ఏం చేయాలంటే లివింగ్ ఆర్గానిజం అయ్యేటట్టు చేయాలి. మన దగ్గర ఉండే పశువుల మూత్రాన్ని కనుక తీసుకొచ్చి మళ్ళీ దాంట్లో కనుక మనం అప్లై చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్టీరియా రీజనరేట్ అవుతుంది. రీజనరేట్ అయిన తర్వాత మళ్ళీ దాన్ని మనము వాడుకోవచ్చు. అంటే మనం రేపు ఎల్లుండి వాడుకోవాలంటే ఈ రోజే ఆవు మూత్రం కొంచెం జల్లేసి పెట్టుకొని మళ్ళీ ఎల్లుండి నుంచి వాడుకోవచ్చు. అంతే, సేమ్ ఓకే. థ్యాంక్ యూ అండి, మంచి విషయం తెలుసుకున్నాం ఇవాళ ఇక్కడికి వచ్చి. చూసిండ్రు కదా, అంటే మన ఫామ్లో వచ్చేటటువంటి వేస్ట్ ఏదైతే ఉందో, ఫామ్ వేస్ట్ మాన్యూర్ ఏదైనా కానివ్వండి, అంటే కలుపు కానీ మనం తీసినటువంటి గడ్డి ఏదైనా కానీ వాటిని ప్రతి ఒక్కటి కనుక తీసి ఇట్లా చేసుకునేటట్టయితే మనం ఏదైతే కూలీలను పెట్టి తీస్తామో ఆ తీసినటువంటి లేబర్ ఛార్జ్ కూడా మనకు ఆల్రెడీ ఎరువు తయారైపోతుంది కదా. తయారైపోయినప్పుడు మనం దాన్ని కనుక క్యాలిక్యులేట్ చేసుకుంటే మనం బ్యాలెన్స్లో ఉంటాం, కనీసం రైతు నష్టపోకుండా ఉంటాడు. మిత్రులారా, దీనికి సంబంధించినటువంటి కంపోస్ట్కు సంబంధించినటువంటి పూర్తి విధానము, అంటే ఫస్ట్ లేయర్ మనం గడ్డి వేయడంతో సహా లాస్ట్కు తయారయ్యేంత వరకు కూడా ఇంకొకటి మీకు వీడియో కంప్లీట్గా పెడతా త్వరలోనే, 2-3 రోజుల్లో అది కూడా కంప్లీట్ చేసేస్తాను. కాబట్టి ఏది అందుబాటులో ఉందో అది మీ ముందు ఉంచితే దానికి మీరు ప్రిపేర్ అయి ఉంటారు కాబట్టి ఈ వీడియో చేయడం జరిగింది. వ్యవసాయంలోకి వచ్చే ప్రతి రైతుకు చెప్పేది అదే, వ్యవసాయం చేయడానికి ముందుకు రండి, న్యాచురల్ ఫార్మింగ్లోకి రండి, తక్కువ బడ్జెట్లో అయ్యేటట్టు రండి, మీ ఉత్పత్తులను మీరు అమ్ముకునేటటువంటి ప్రయత్నం చేయండి. అప్పుడే రైతు సమాజంలో మనగలుగుతాడు.